గుడ్ మార్నింగ్ ఆల్ ద లీడర్స్. నేను వాసు పమిడి, డైమండ్ మాస్టర్ ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. కంపెనీ అఫీషియల్గా రిలీజ్ చేసినటువంటి ప్రొఫైల్ 2023 ఆల్మోస్ట్ ఎండ్ టైంలో ఈ ప్రొఫైల్ని కంపెనీ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ద ఏజ్ ఆఫ్ అన్సర్టనిటీ, అట్లనే అటామీ బిజినెస్ ఏంటి, అసలు అటామీ ఎందుకు, వీటన్నిటి గురించి కూడా చెప్తా ఉన్నారు. సో అటామీ ఎందుకు అనే దానిలో ఒక ప్రీమియర్ కంపెనీగా అటామీ గురించి చెప్పడం జరుగుతూ ఉంది. సో అటామీ యూ కెన్ ట్రస్ట్ అండ్ యూజ్. ఖచ్చితంగా మీరు అటామీని నమ్మొచ్చు, ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అట్లనే అటామీ ఫాలో అవుతున్నటువంటి 3 కల్చర్స్ గురించి చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఫాలో అవుతున్నటువంటి సక్సెస్ సిస్టమ్ గురించి చెప్తా ఉన్నారు. మార్కెటింగ్ ప్లాన్ కొంత పరిచయం చేయటం జరుగుతూ ఉంది. అట్లనే కార్పొరేట్ ఫిలాసఫీ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. వీటన్నిటి గురించి కూడా మనం ఇక్కడ తెలుసుకోబోతా ఉన్నాం. ద ఏజ్ ఆఫ్ అన్సర్టనిటీ అనేది చూస్తే, సో ఇప్పుడు మీరున్నటువంటి ప్రెజెంట్ కానీ లేదా ఫ్యూచర్ కానీ ఎంత సెక్యూరిటీగా ఉన్నాయి. లైక్ ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి మనం ఈ మీటింగ్ కండక్ట్ చేసుకుంటా ఉన్నాం. మేబీ ఇంకొంత సమయానికి మనం మన సర్కిల్లో కూడా కొన్ని న్యూస్ మనం వినొచ్చు. రాత్రి పడుకున్న వాళ్ళు ఎంతమంది నిద్ర లేచి ఉంటారు? దాదాపు కొన్ని లక్షల మంది రాత్రికి రాత్రే రిస్క్ చేస్తుంటారు. రీసెంట్గా కూడా మా ఫ్రెండ్, నాకంటే ఏజ్ తక్కువ, ఒక 2 years తక్కువ ఏజ్, 37 years. సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి ఓవర్గా స్ట్రెస్ అయ్యి హార్ట్ అటాక్ తోటి ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి చనిపోవడం జరిగింది. సో అలానే వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? 2 చిన్న పిల్లలు, అమ్మాయిలు. సో ఒక అమ్మాయికి నాకు తెలిసి 5 years, ఇంకొక అమ్మాయికి 2.5 or 3 years. సో వాట్ ఈస్ ద ఫ్యామిలీ సెక్యూరిటీ? సో అట్లా చూసుకుంటే ఈరోజు మనం ఎలా ఉన్నాం, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది చూసుకుంటే ఎవరు కూడా చెప్పలేనటువంటి సిచ్యువేషన్స్. సో అట్లనే అది మన ఒక్కరికే కాదు, ఎంటైర్ ద వరల్డ్, ప్రతి ఒక్కరికి కూడా ఆ విధంగానే ఉంది. సో ఎందుకు ఆ అన్సర్టనిటీ అనేది కనుక చూస్తే, గ్లోబల్గా జరుగుతున్నటువంటి చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఫాస్ట్గా జరిగిపోతూ ఉన్నాయి. సో నేను దానికి తగ్గట్లుగా నేను మారను అని అనుకుంటే ఏమవుతుంది అనంటే, ఖచ్చితంగా అన్‌సెక్యూర్డ్ లైఫ్‌లోకి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తా ఉంది. సో ఇదంతా కూడా కోవిడ్-19 తర్వాత చూస్తే చాలా మందికి కూడా అర్థమైంది. ఇంకా కొంతమంది అప్పుడు తగిలినటువంటి ఎఫెక్ట్‌కి ఇప్పటికి కూడా ఇంకా కోలుకోని వాళ్ళు కూడా ఉన్నారు. సో అటువంటి సడెన్‌గా వచ్చినటువంటి ఒక ఇష్యూ, ఎవరి ప్రమేయం లేకుండా వరల్డ్ అంతా కూడా దాని ద్వారా సఫర్ అవ్వటం జరిగింది. సో ఇటువంటి ర్యాపిడ్ చేంజెస్ అనేది లైఫ్‌లో ఎన్నో జరుగుతా ఉంటాయి. సో అది మన మన ద్వారా కావచ్చు, మన ఫ్యామిలీ ద్వారా కావచ్చు, లేదా మనం ఉన్నటువంటి సొసైటీ ద్వారా కావచ్చు, లేదా వరల్డ్ అంతా కూడా ఇప్పుడు కూడా సాఫ్ట్‌వేర్‌లో ఒక రెసిషన్ అనేది నడుస్తా ఉంది. పెద్ద పెద్ద కంపెనీలు వేల మంది ఎంప్లాయీస్‌ని రిమూవ్ చేయటం జరుగుతా ఉంది సడెన్‌గా. సో కారణం వరల్డ్‌లో జరుగుతున్నటువంటి ఈ అన్సర్టనిటీ. సో అయితే చాలామంది ఇప్పుడు ఆఫ్టర్ కోవిడ్-19 చూస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తా ఉన్నారు. సో వీళ్ళు ఎక్కడున్నా గానీ పని చేయటం జరుగుతా ఉంది. వాళ్ళకొచ్చేటువంటి సాలరీ అనేది రావటం జరుగుతా ఉంది. సో దానివల్ల కొంతమందికి కన్వీనియంట్‌గా ఉంటుంది. కొంతమంది ఇబ్బందులు పడటం జరుగుతా ఉంది. లైక్ విలేజెస్‌లో ఉన్న వాళ్ళకి చూస్తే సరిగ్గా ఇంటర్నెట్ రావట్లేదని, సో వాళ్ళు మళ్ళీ ఎక్కడో చోట రెంట్ అనేది పే చేస్తూ అక్కడ ఇంటర్నెట్ పెట్టుకొని
కంపెనీస్‌లో ఫుడ్ అవైలబిలిటీ ఉండేది. ఇంటి దగ్గరుండి అటువంటిది లేక ఇబ్బందులు పడతా చేసేవాళ్ళు ఉన్నారు. దాన్ని ఎంజాయ్ చేస్తా చేసేవాళ్ళు ఉన్నారు. సో, ఆఫ్టర్ కోవిడ్ చూస్తే కాంటాక్ట్‌లెస్ సొసైటీ అయిపోయింది. అంటే ఎక్కువ మంది ఇంటర్నెట్‌ని, ఆన్‌లైన్‌ని, హోమ్ సర్వీసెస్‌ని యూజ్ చేసుకోవడం జరుగుతా ఉంది. సో, ఆ కారణంగా ఏమైందనంటే కలవటానికి చాలామంది గూడా ప్రయత్నం చేయటం లేదు. ఇప్పటికి కూడా. సో, అట్లా కాంటాక్ట్‌లెస్ సొసైటీ అయిపోయింది. సో, ఈ డెలివరీస్ ఏవైతే ఉన్నాయో, హోమ్ సర్వీసెస్ వాటి ఇంప్రూవ్‌మెంట్ అనేది కనపడతా ఉంది. ఎక్కువ మంది యూజ్ చేసుకుంటా ఉన్నారు. ఆన్‌లైన్‌లో పర్చేజ్ చేసేవాళ్ళ వాటి సంఖ్య, ఆన్‌లైన్ బిజినెస్ గూడా చాలా ఎక్కువైపోయింది. సో, ఇప్పుడు నేను నిన్న గూడా ఎక్కడో గమనించాను. రోబో తోటి ఆపరేషన్ చేస్తాము అని చెప్పేసి ప్రమోషన్. సో, అట్లా న్యూ టెక్నాలజీ హ్యూమన్ అవసరం లేకుండా చాలా రీప్లేస్ అవ్వటం జరిగింది. సో, ఇట్లా కోవిడ్-19 తర్వాత వరల్డ్ వైడ్‌గా చూసుకుంటే చాలా చేంజెస్ రావటం జరిగింది. సో, అదే అన్‌సర్టెనిటీ ఎకనామిక్ మీద గూడా పడింది. మనం ప్రతిరోజు గూడా చూస్తానే ఉంటాం. రాత్రి ఎక్కడో నేను ఆల్‌మోస్ట్ లేట్ అవర్స్‌లో ఏదో ఒక ఆఫీస్‌కి వెళ్ళా ఎవరినో కలవటానికి. అక్కడ టేబుల్ మీద న్యూస్ పేపర్ ఉంటే ఓపెన్ చేసి చూసాను. చాలా కంపెనీల షేర్లు సడెన్‌గా పడిపోయినవి అని జెప్పేసి ఆ బిజినెస్ న్యూస్ చూస్తే పర్టిక్యులర్‌గా బిజినెస్ న్యూసే చూసా నేను. ఆ విధంగా ఉంది. సో, ఇవన్నీ గూడా మనం ప్రతిరోజు గూడా గమనిస్తానే ఉంటాం. సో, ఆహ్, పలానా కంపెనీ షట్ డౌన్ చేసింది. షేర్స్ పడిపోయాయి, లేపోతే పెరిగిపోయినాయనో, రియల్ ఎస్టేటు స్లోగా ఉందని, ఇట్లా రకరకాలుగా ఎన్నో జరుగుతా ఉన్నాయి. సో, ఇదంతా కూడా వరల్డ్‌లో జరిగేటువంటి సడెన్ చేంజెస్. ఎవరు కూడా వీటిని పర్టిక్యులర్‌గా కంట్రోల్ అనేది చేయలేకపోతా ఉన్నారు. ఈవెన్ రియల్ ఎస్టేట్ రంగంలో చూసినా గాని, ఒకప్పుడున్నటువంటి ప్రైసెస్‌కి, ఇప్పుడున్నటువంటి ప్రైసెస్‌కి చాలా డిఫరెన్స్ ఉంది. నిన్న ఒకతను ఎంఓఎం తీసుకోవడానికి వచ్చున్నారు మన ఆఫీస్‌కి. ఆయన ఏం చేస్తారంటే పార్ట్ టైమ్‌గా రియల్ ఎస్టేటే చేస్తా ఉంటారు. సో, ఎంత ఉంది సార్ మీ ఏరియాలో అనంటే, ఎస్ఎఫ్‌టి అపార్ట్‌మెంటు ఫర్ ఎస్ఎఫ్‌టి రూ. 7,000 అమ్ముతున్నారంట. ఒకప్పుడు సరిగా 3 సంవత్సరాలకు ముందు నేనక్కడున్నప్పుడు రూ. 3,000కి అమ్మితే అక్కడ కొనేవాళ్ళు లేరు. అటువంటిది ఈ 3 ఇయర్స్‌లో 3,000-7,000 అయిపోయింది. అంత ర్యాపిడ్ గ్రోత్ అనేది జరుగుతా ఉంది. సో, ఇట్లా చాలా చేంజెస్ అనేది వరల్డ్ వైడ్‌గా రావటం జరుగుతా ఉంది. సో, దీంతో పాటు సెక్యూరిటీ పరంగా చూసుకుంటే, చాలామంది కూడా ఇబ్బందులు పడటం జరుగుతా ఉంది. సో, అది గూడా ఈ మధ్య కాలంలో నేను గమనించినటువంటి ఎన్నో విషయాలు తెలియజేస్తా ఉన్నాయి. ఈవెన్ ఒక మంచి జాబ్ చేసి రిటైర్ అయిన తర్వాత కూడా ఇవాళ మళ్ళీ ఏదో ఒక పని చెయ్యకపోతే బతకలేనటువంటి పరిస్థితి. ఒక మంచి గవర్నమెంట్ జాబ్ చేసి నెలకి 2,00,000 ఇన్‌కమ్ తీసుకొని, ఆయన సర్వీస్ అంతా గూడా పనిచేసిన తర్వాత, రిటైర్మెంట్ అయిన తర్వాత, మళ్ళీ ఈరోజు లైఫ్‌ని లీడ్ చేయటం కోసం ఏదో ఒక పని చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో, అట్లా ఈరోజు కూడా మళ్ళీ జాబ్ చేయడం అనేది జరుగుతా ఉంది ప్రైవేట్ సెక్టార్‌లో. అంతకుముందు పని చేసిన దాంట్లో హాఫ్ సాలరీకే ఇవాళ పని చేయటం జరుగుతా ఉంది. సో, ఇట్లా ఎంతో మందిని మనం చూస్తా ఉన్నాం. సో, ఇదంతా నిజమే. మీ సరౌండింగ్స్‌లో గూడా గమనించొచ్చు. సో, బికాస్ ఆఫ్ ఇప్పుడు ఉన్నటువంటి ఎక్స్‌పెన్సెస్ ఆ విధంగా ఉన్నాయి. సో, అట్లా ఫ్యూచర్ పరంగా చూసుకుంటే ఎటువంటి సెక్యూరిటీ మీకుంది అనేది చూస్తే ఆఫ్టర్ 50 లేదా ఆఫ్టర్ 60 ఇయర్స్ ఒకవేళ మీరు బాగా హెల్తీగా ఉండి ఆఫ్టర్ 70 గూడక ఉండగలిగితే
సో వాట్ ఈస్ ద ఇన్కమ్ సోర్స్? సో ఆ తర్వాత 30-40 ఇయర్స్ మనం ఎలా బతకాలి? సో 60కి రిటైర్మెంట్ ఇచ్చేస్తా ఉన్నారు. సో తర్వాత కనీసం ఒక 20 సంవత్సరాలు బతికినా ఎట్లా బతకాలి ఇన్కమ్ లేకుండా? సో ఇటువంటివన్నీ గూడా ఎన్నో మనం మన సరౌండింగ్స్‌లో ఎంతో మందిని చూస్తా ఉంటాం. సో ఈ ఏజ్ పెరగడం అనేది కామన్. అయితే దానితో పాటు ఆ పెరిగేటువంటి ఏజి హెల్తీగా పెరుగుతుందా? లేదా ఏజ్ పెరిగే కొంది కొత్త కొత్త ప్రాబ్లమ్స్ యాడ్ అవుతా ఉన్నాయి. చాలా మందిని చూస్తాం. 50 ఇయర్స్ వచ్చినియి, డయాబెటిక్ వచ్చింది. 60 ఇయర్స్ వస్తా ఉన్నాయి. హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఇటువంటివి ఎన్నో గూడా మనం వింటా ఉంటాం. సో ఏజ్ పెరిగే కొంది ఆ ఏజి హెల్తీగా పెరుగుతుందా? సో వీటన్నిటికి కూడా మనం మన దగ్గర నుంచి అటామీ నుంచి ఆన్సర్ తీసుకోవచ్చు. సో ఇప్పుడింకా లేటెస్ట్ చూసుకుంటే చాట్ జీపీటీ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అని, ఇంకా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీస్ రావటం జరుగుతా ఉంది. దాని కారణంగా కొన్ని లక్షల జాబ్స్ ఓవర్ నైట్ తీసేయటం జరుగుతా ఉంది. సో ఇదంతా కూడా సొసైటీలో ఎంటైర్ ద వరల్డ్ సడెన్‌గా జరిగేటువంటి రాపిడ్ చేంజెస్. అయితే సో వీటన్నిటికి కాస్త డిఫరెంట్‌గా మన మైండ్ సెట్ గనక డిఫరెంట్‌గా గనక మీరు ఆలోచించగలిగితే సో చాలామంది ఇవాళ 20-30 ఇయర్స్ ఏజ్‌లో ఉన్నవాళ్ళు సెకండ్ జాబ్ చేస్తా ఉన్నారు. సో పార్ట్ టైమ్‌గా ఏదన్నా వర్క్ చేయటం జరుగుతా ఉంది. గమనించండి మీ సరౌండింగ్స్‌లో లేదా మీ రిలేటివ్స్‌లో, మీ సర్కిల్‌లో ఉన్నవాళ్ళు 20-30 ఇయర్స్ ఉన్నవాళ్ళు సెకండ్ జాబ్ ఆర్ సెకండ్ ఇన్‌కమ్ ఏదో ఒకటి వర్క్ చేయడం అనేది జరుగుతా ఉంది. అట్లనే 40-50లో ఉన్నవాళ్ళు గూడా సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ గురించి ఆలోచించి ఏదో ఒకటి చేస్తా ఉన్నారు. ఓవర్ 60 అంటే ఆఫ్టర్ రిటైర్మెంట్ గూడా ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక పని చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇట్లా ఎనీ ఏజ్ ఇక్కడ 18 ఇయర్స్ అండ్ అబోవ్ ఏజ్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి ఏజ్ లిమిట్ అనేది లేకుండా ఎంత ఏజ్ వాళ్ళైనా సరే రిలయబుల్‌గా చేసుకోటానికి అటామీ అనేది పార్ట్ టైమ్‌గా లేదా మీరు కెరియర్‌గా దీన్ని బిల్డ్ జేసుకోవచ్చు. ఎనీవన్ రైజింగ్ టు ద ఛాలెంజ్ కెన్ ఎర్న్ స్టడీ అండ్ స్టేబుల్ ఇన్‌కమ్ విత్ ఏ రిలయబుల్ బిజినెస్ పార్ట్నర్. చాలా సింపుల్. ఇక్కడున్నటువంటి కాన్సెప్ట్ కరెక్ట్‌గా గనక అర్థం చేసుకుంటే చాలా సింపుల్. సో ఇక్కడ కంపెనీ చెప్తుంది ఏంటి అనంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్. సో వాటెవర్ ద ఏజ్ మన ఏజ్ అయినా ఏదైనా కావచ్చు. బట్ మనకి కావాల్సినటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ వీళ్ళు మనకి డైరెక్ట్‌గా అందించడం జరుగుతా ఉంది. సో ఆ ప్రొడక్ట్ యూజ్ చేయడం ద్వారా మనం సాటిస్ఫై అవ్వటానికి అవకాశం ఉంది. సో మనం ప్రతి ఒక్కరు, ప్రతి ఏజ్ వాళ్ళు సాటిస్ఫై అయ్యే విధంగా ఉండేటువంటి ప్రొడక్ట్స్‌ని కంపెనీ అందించడం జరుగుతా ఉంది. అయితే ఎట్ ద సేమ్ వే ఆ ప్రొడక్టు యూజ్ చేసి మన అవసరం తీర్చుకోవడంతో పాటు, దాని ద్వారా ఒక ఇన్‌కమ్‌ని క్రియేట్ చేసుకొని, మన సక్సెస్ అవ్వటానికి కూడా అటామిక్ కంపెనీ మనకి హెల్ప్ చేయటం జరుగుతా ఉంది. అందుకే కస్టమర్ సాటిస్ఫాక్షన్ సేమ్ వే కస్టమర్ సక్సెస్ అని జెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతా ఉంది. సో దానికోసం మీరు అటామీని చూజ్ చేసుకోవచ్చు. అంతేగాని దీన్నేదో ఒక భూతంలాగానో, లేపోతే జనాలను చేర్పించే దానిలాగానో, లేపోతే ప్రొడక్ట్‌లు అమ్మే దానిలాగానో చూడాల్సినటువంటి అవసరం లేదు. సో మీ మైండ్ సెట్ కరెక్ట్‌గా గనక ఆ పాయింట్ అనేది అర్థం చేసుకుంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అంటే మనకు కావాల్సినటువంటి ప్రొడక్టు, మనకు నచ్చినటువంటి ప్రొడక్టు, ఒక మంచి ప్రొడక్ట్‌ని ఇక్కడ కొనుక్కొని వాడుకోవచ్చు. ఏదైతే మనకు కావాల్సినటువంటి ప్రొడక్ట్స్ కొంటున్నామో వాటిని ఉపయోగించుకొనే ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని మనం క్రియేట్ చేసుకొని, మన లైఫ్‌ని ఉన్నతంగా బతకటానికి ఈ ఆపర్చునిటీ మనకి హెల్ప్ చేయటం జరుగుతా ఉంది. ఒక సిస్టమాటిక్ బిజినెస్ ఇక్కడ మనకి ఇవ్వటం జరుగుతా ఉంది.
ఇప్పుడున్నటువంటి కాంపిటీటివ్ ప్రపంచంలో ఒక మంచి ట్రస్టెడ్ కంపెనీ అని చెప్పొచ్చు. సో బయట లైక్ ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవగానే మనం టూత్ పేస్ట్, టూత్ బ్రష్ యూజ్ చేస్తుంటాం. బ్రష్ చేసుకోవడం కోసం. సో మన పేస్టు ఇక్కడ కంపేర్ చేయటానికి కూడా దానికి సరి సమానంగా క్వాలిటీ కావచ్చు, ప్రైస్ కావచ్చు, దాని ద్వారా వచ్చేటువంటి బెనిఫిట్స్ కావచ్చు, ఇంకొక పేస్ట్ లేదనే చెప్పాలి. అట్లనే సేమ్ వే టూత్ బ్రష్. సో టూత్ బ్రష్ కూడా సేమ్ ప్రైస్ కావచ్చు, క్వాలిటీ కావచ్చు, వచ్చేటువంటి బెనిఫిట్స్ కావచ్చు. కంపేర్ చేయటానికి మార్కెట్‌లో ఇంకొక బ్రష్ లేదు. సో అటువంటి ఇంత కాంపిటీషన్ ప్రపంచంలో కూడా అటువంటి ప్రొడక్ట్స్‌ని మనకి కంపెనీ ఇక్కడ అందించడం జరుగుతా ఉంది. సో వాటిని మనం వాడుకుంటూ వాటి ద్వారా ఒక స్టేబుల్ ఇన్‌కమ్ క్రియేట్ చేసుకోవడానికి కూడా ఇక్కడ కంపెనీ మనకి అవకాశం కల్పించడం జరుగుతా ఉంది. సో అటామీ బిజినెస్ ఏంటి అనంటే ఒక ఎవరైతే సెక్యూర్డ్ ఫ్యూచర్ కావాలని కోరుకుంటున్నారో అటువంటి వాళ్ళకి ఒక మంచి అవకాశం. ఎవరైతే గ్లోబల్ లీడర్ కావాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి ఒక అవకాశం. ఒక ఓన్ నెట్వర్క్‌ని మీరు క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి ఒక అవకాశం. ఇట్లా ఎవరైనా సరే ఇక్కడ డెఫినిట్‌గా సక్సెస్ అవ్వటానికి ఛాన్సెస్ ఎక్కువున్నాయి. సో అయితే నెట్వర్క్ మార్కెటింగ్ ఎట్లా ఉంది వరల్డ్ వైడ్‌గా అనేది గనక గమనిస్తే సో చాలా ఫాస్ట్‌గా గ్రో అవుతుంది. ఈవెన్ కోవిడ్ టైంలో కూడా వరల్డ్ వైడ్‌గా చూసుకుంటే 30% ఇంక్రీజ్ అయినటువంటి మార్కెట్ ఏంటి అనంటే నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ. సో టోటల్ నంబర్ ఆఫ్ సేల్స్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారు అనేది గనక చూస్తే 8.27 మిలియన్ పీపుల్ ఇక్కడ ఉండటం జరిగింది. అట్లనే టోటల్ సేల్స్ గనక చూసుకుంటే కొరియా వరకు చూసుకున్నా గానీ కొరియా మార్కెట్‌లో 5.1831 ట్రిలియన్ కొరియన్ వన్స్ టర్నోవర్ అనేది చేయటం జరుగుతా ఉంది. ఇయర్ ఓవర్ ఇయర్ గ్రోత్ గనక చూస్తే 3.97% గ్రోత్ ఉంది. సో మీరు అటామీ స్టార్ట్ అయినప్పటి నుంచి చూసినా, లేదా నెట్వర్క్ మార్కెటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి చూసినా కానీ గ్రోత్ అనేది ఎవ్రీ ఇయర్ గూడా ఇంక్రీజ్ అవుతానే ఉంది. ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకునేటువంటి మెంబర్స్ సంఖ్య పెరుగుతుంది. ఆటోమేటిక్‌గా టర్నోవర్స్ పెరుగుతా ఉన్నాయి. ఆటోమేటిక్‌గా వచ్చేటువంటి ఇన్‌కమ్స్ పెరుగుతా ఉన్నాయి. ఎందుకు అనంటే యాస్ పర్ డబ్ల్యూఎఫ్‌డిఎస్ఏ వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ ప్రకారం కంపెనీ ఏదైతే టర్నోవర్ చేస్తుందో ఆ టర్నోవర్‌లో 35% మెంబర్స్‌కే ఇవ్వాలి. వాళ్ళ కాంపెన్సేషన్‌గా మెంబర్స్‌కి ఇవ్వాల్సినటువంటి డిజైన్ అక్కడ ఉంది. అటువంటి రూల్స్ ఉన్నాయి. సో కంపెనీ టర్నోవర్ ఇంక్రీజ్ అవుతుంది అనంటే ఆటోమేటిక్‌గా అందులో నుంచి వచ్చేటువంటి ఆ 35% అమౌంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎవరికొస్తుందనంటే అందులో ఉన్నటువంటి మెంబర్స్‌కే వస్తుంది. ఆ కారణంగా కంపెనీ టర్నోవర్స్ పెరుగుతున్నప్పుడు ఆటోమేటిక్‌గా మెంబర్స్ కూడా సక్సెస్ అవ్వడం అనేది జరుగుతా ఉంది. మెంబర్స్ ఇన్‌కమ్ గూడా పెరగడం అనేది జరుగుతా ఉంది. సో ఇట్లా ఒక మంచి ప్లాట్‌ఫార్మ్ బిజినెస్ లైక్ అమెజాన్ లేదా ఫ్లిప్‌కార్ట్ లేదా యూట్యూబ్ లేదా ఫేస్‌బుక్ లేదా గూగుల్ అటువంటి ఒక ప్లాట్‌ఫార్మ్‌ని చాలా తక్కువ టైంలో క్రియేట్ చేయటం జరిగింది. లైక్ అమెజాన్ గనక మీరు గమనించారనంటే బుక్స్ అమ్మటం కోసం బిజినెస్ స్టార్ట్ చేసారాళ్ళు. ఆన్‌లైన్‌లో బుక్స్ అమ్మటం కోసం. అటువంటిది ఈరోజు వరల్డ్ అంతా కూడా ఏది కావాలన్నా అమెజాన్‌లో మనం పర్చేజ్ చేయగలుగుతా ఉన్నాం. సో వాళ్ళు ఎక్కడ స్టార్ట్ చేశారు అనంటే ఆహ్, కార్ గ్యారేజ్. అంటే అమెరికాలో వాళ్ళు కారు పార్క్ చేసుకునేటువంటి ఇంట్లో ప్లేస్‌ని ఏమంటారంటే కార్ గ్యారేజ్ అంటారు. సో అటువంటి ప్లేస్‌లో ఒక చిన్న డబ్బా కంప్యూటర్ పెట్టుకొని స్టార్ట్ చేసినటువంటి కంపెనీ ఈరోజు చూస్తే వరల్డ్‌లోనే ద బిగ్గెస్ట్ ఆఫీసు అమెజాన్ రన్ చేస్తా ఉంది. కొన్ని లక్షల మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తా ఉన్నారు.
సో కేవలం పుస్తకాలు మాత్రమే అమ్మటం స్టార్ట్ చేసినటువంటి కంపెనీ. అది కూడా వాళ్ళు రాయలేదు, వాళ్ళు తయారు చేయలేదు. ఎవరో రాసినటువంటి బుక్సు, ఎవరో ప్రింట్ చేసినటువంటి బుక్స్‌ని మనం పర్చేజ్ చేసుకోవడానికి ఒక ప్లాట్‌ఫార్మ్‌ని వాళ్ళు క్రియేట్ చేశారు. ఆన్‌లైన్‌లో అవకాశం కల్పించడం జరిగింది. సో, అదే విధంగా అటామీ కూడా ఒక ప్లాట్‌ఫార్మ్ బిజినెస్. సో, ఇవాళ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఒక లీడింగ్ కంపెనీగా ఉండటం జరిగింది. సో, చాలా ఫాస్ట్‌గా గ్రో అవుతున్నటువంటి ఒక ప్లాట్‌ఫార్మ్ బిజినెస్ అని జెప్పేసి చెప్పొచ్చు. సో, ఈ డైరెక్ట్ సేల్స్ ఏదైతే ఉందో, సో, అటామీ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ ఎట్లా ఉంది అనేది గనక చూస్తే, ట్రెడిషనల్ మార్కెట్‌లో ఉన్నటువంటి ఛానెల్ ఏదైతే ఉందో, లైక్ ఎవరో మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరో చేస్తారు. అక్కడి నుంచి సి అండ్ ఎఫ్ ఏజెంటు, అక్కడి నుంచి డిస్ట్రిబ్యూటరు, అక్కడి నుంచి డీలరు, తర్వాత హోల్‌సేలర్, రిటైలర్, తర్వాత అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చేటువంటి ఒక ఛానెల్. సో, ఇవన్నీ గూడా ట్రెడిషనల్ మార్కెట్‌లో మనం చూస్తా ఉంటాం. అవన్నీ లేకుండా అటామీ అనేది డైరెక్ట్‌గా మ్యానుఫ్యాక్చరర్ నుంచి కస్టమర్‌కి చేర్చడం కోసం మధ్యలో ఉన్నటువంటి ఒక ప్లాట్‌ఫార్మ్. మ్యానుఫ్యాక్చరర్ నుంచి డైరెక్ట్‌గా కస్టమర్‌కే ప్రొడక్ట్ ఎళ్ళిపోతా ఉంది. సో, మధ్యలో ఉన్నటువంటి ఈ ట్రెడిషనల్ ఛానెల్ అంతా కూడా ఇక్కడ లేదు. వాళ్ళంతా కూడా ఏదైతే వ్యాపారం చేసుకుంటున్నారో, వాళ్ళంతా ఏదైతే ప్రాఫిట్స్ తీసుకుంటా ఉన్నారో, ఆ వ్యాపార అవకాశాన్ని, ఆ ప్రాఫిట్స్‌ని ఈ బిజినెస్ చేసుకునేటువంటి కస్టమర్స్‌కే కల్పించడం జరుగుతా ఉంది. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరైతే ప్రొడక్ట్ కావాలని కొరుక్కుంటున్నారో అటువంటి కస్టమర్స్‌కే ఆ మధ్యలో ఉన్నటువంటి వ్యాపారం చేసుకునేటువంటి అవకాశం, ఆ మధ్యలో ఉన్నవాళ్ళు పొందేటువంటి లాభాన్ని కస్టమర్స్‌కే ఇక్కడ అటామీ అందించడం జరుగుతా ఉంది. అందుకే డైరెక్ట్ సేల్స్ అంటారు. కొంతమందొస్తా ఉంటారు మన దగ్గరికి. "ఏమో ఈమె ఇంత బాగా పనిచేస్తుంది గదా! మీ దగ్గర ఇంతమంది రిజల్ట్స్ ఉన్నాయి గదా! మరి ఎందుకు మీరు అడ్వర్టైజ్‌మెంట్ చేయట్లేదు? ఎందుకు డాక్టర్స్‌కి ప్రమోట్ చేయట్లేదు? హాస్పిటల్‌లో ప్రమోట్ చేయట్లేదు?" సో, ద కాన్సెప్ట్ ఏంటి అనంటే డైరెక్ట్ సేల్స్. డైరెక్ట్‌గా పర్సన్‌కే మనం అమ్మాలి. సో, ఆ విధంగా ఇక్కడ అవకాశం అనేది కల్పించడం జరుగుతా ఉంది. సో, డైరెక్ట్ సేల్స్ అది స్ట్రక్చర్. సో, ఇక్కడ ఒక సిస్టమాటిక్ బిజినెస్ మనకి ఏర్పాటు చేసి ఇవ్వటం జరిగింది. సో, ఈ సిస్టమాటిక్ బిజినెస్‌లో ఎవరైతే ఒక స్టడీ స్టడీడ్ ఇన్‌కమ్, సో, ఒక స్టేబుల్ ఇన్‌కమ్ కావాలని కోరుకుంటున్నారో అటువంటి వాళ్ళకి ఇదొక మంచి అవకాశం. కొంతమంది చూస్తే వాళ్ళకి ఏదో ప్రాపర్టీస్ ఉంటాయి. అక్కడ ఏదో బిల్డింగ్స్ కట్టుంటారు. లైక్ అపార్ట్మెంట్స్ గాని, లేదా షాప్స్ గాని కట్టేసేసి రెంటల్ ఇన్‌కమ్ వస్తా ఉంటది. వాళ్ళ లైఫ్ ఆర్ జనరేషన్స్ వాళ్ళ రెంటల్ ఇన్‌కమ్‌ని ఎంజాయ్ జేస్తా ఉంటారు. వాటితోటి బతికేస్తా ఉంటారు. సో, అట్లనే ఇంకొంతమంది చూస్తే వాళ్ళకొక స్పెషల్ క్వాలిఫికేషన్ ఉంటది. లైక్ పాటలు పాడటం కావచ్చు, లేదంటే డాన్స్ చేయటం కావచ్చు, లేదంటే బుక్స్ రాయటం కావచ్చు. సో, ఇటువంటిది. సో, వాళ్ళు ఒకసారి చేసినటువంటి పనికి మళ్ళీ, మళ్ళీ ఇన్‌కమ్ అనేది వస్తా ఉంటది. లైక్ ఈరోజు 'బాలసుబ్రహ్మణ్యం' గారు మన ముందు లేరు. బట్ ఆయన సాంగ్స్ మనం ఇవాళ ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ వినగలుగుతా ఉన్నాం. సో, దానికి తగ్గట్లుగా ఆన్‌లైన్‌లో కావచ్చు, లేకపోతే సీడీస్ ద్వారా కావచ్చు, క్యాసెట్స్ ద్వారా కావచ్చు, మనకు ఆ సాంగ్స్ అనేది అందుబాటులో ఉన్నాయి. సో, మనం ఆ సాంగ్స్ వింటున్నాము, లేదా ఆ సీడీలు కొంటున్నాము అనంటే, ఈవెన్ మీరు యూట్యూబ్‌లో చూసినా గానీ, దానికి రిలేటెడ్‌గా ఉన్నటువంటి వాళ్ళ ఫ్యామిలీకి దాని నుంచి ఇన్‌కమ్ అనేది పోవటం జరుగుతా ఉంది. లేదా మనం ఇప్పుడు ఆహ్, రెగ్యులర్‌గా కొన్ని బుక్స్ కొంటా ఉన్నాం. లాస్ట్ మంత్ 'థింక్ అండ్ గ్రో రిచ్' కొనటం జరిగింది. సో, ఆ బుక్కు ఎప్పుడో 'నెపోలియన్ హిల్' గారు రాసున్నారు. అది రాయటానికి ఆయన 20 సంవత్సరాలు 500 మంది ధనవంతుల్ని రీసెర్చ్ చేసి ఆ బుక్ రాయటం జరిగింది. సో, ఆ బుక్‌ని మనం ఇవాళ గూడా కొనగలుగుతున్నాం. ఆఫ్టర్ 50 ఇయర్స్, 100 ఇయర్స్ కూడా ఆ బుక్ కొనగలగటం అనేది జరుగుతా ఉంది. సో, దాని ద్వారా 'నెపోలియన్ హిల్' ఫ్యామిలీ ఏదైతే ఉందో, దానికి కొంత ఇన్‌కమ్ అనేది పోవటం జరుగుతా ఉంది. సో, దీన్ని ఏమంటారనంటే, పాసివ్ ఇన్‌కమ్ ఆర్ రాయల్టీ ఇన్‌కమ్.
ఒకసారి పని చేస్తే లైఫ్ లాంగ్ దాని ద్వారా ఇన్‌కమ్ అనేది రావటం జరుగుతా ఉంది. సో, మీరు ఆ విధంగా ఒక ఆహ్, మ్యూజిక్ పాటలు పాడే సింగర్ కాగలుగుతారా? లేకపోతే ఒక బుక్ రాసి ఒక మంచి రైటర్ కాగలుగుతారా? అవకాశం ఉందా మీకు? లేదా మీకిట్లానే ప్రాపర్టీస్ ఉండి రెంటల్ ఇన్‌కమ్స్ వచ్చేటువంటి అవకాశం ఏమన్నా ఉందా? సో, ఇంకొంతమంది జూస్తే కొంతకాలం బాగా కష్టపడి జాబో, బిజినెసో చేస్తుంటారు. వచ్చినటువంటి మనీని ఫిక్స్డ్ డిపాజిటో లేపోతే ఇంట్రెస్ట్‌కి మార్చుకుంటూ ఇట్లా ఆ ఇంట్రెస్ట్‌ల మీద బతికేస్తా ఉంటారు. సో, అట్లా మీరేదైనా కష్టపడి డబ్బులేదైనా సంపాదించుంటే దానికి కూడా మీకు ఒక స్టేబుల్ ఇన్‌కమ్ అనేది రావటం జరుగుతా ఉంది. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ చూసుకుంటే ఎటువంటి క్వాలిఫికేషన్ లేకపోయినా కానీ మనం ఒక కంటెంట్‌ని క్రియేట్ చేసుకొని, వీడియోస్‌ని క్రియేట్ చేసి, యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసి, ఆ వ్యూవర్స్ ద్వారా అక్కడి నుంచి కూడా మనం ఇవాళ లక్షలు, కోట్లు సంపాదిస్తున్నారు యూట్యూబ్ నుంచి కూడా. ఆఫ్టర్ కోవిడ్ చూసుకుంటే చాలామంది యూట్యూబ్‌లో వీడియోస్ క్రియేట్ చేసి సక్సెస్ అవ్వటం జరిగింది. సో, అటువంటి టాలెంట్ మీకేదన్నా ఉన్నా గాని మీరు ఒక సిస్టమాటిక్ ఇన్‌కమ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఇవన్నీ నాకు లేవు. నాకు రెంటల్ ఇన్‌కమ్ రావట్లేదు. నేనేమి పాటలు పాడలేదు. బుక్స్ రాయలేదు. నేను డబ్బు సంపాదించి ఫిక్స్డ్ డిపాజిట్ చేసి నాకేమి ఇంట్రెస్ట్‌లు రావట్లేదు. లేదా యూట్యూబ్‌లో వీడియోస్ క్రియేట్ చేసే అంత టాలెంట్ నాకు లేదు అని అనుకుంటే, సింపుల్‌గా మీరు నెట్వర్క్ మార్కెటింగ్ చేసుకొని, అటువంటి ఒక స్టేబుల్ ఇన్‌కమ్‌ని క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో, నిద్రపోతున్నటువంటి టైంలో కూడా డబ్బులు సంపాదించడానికి అవకాశం ఉంది. లైక్ నేను రాత్రి కొంచెం లేట్‌గా 10:30కి పడుకున్నా. పడుకునేటప్పుడు పీవీలు ఎంతున్నాయనేది చూస్తే, ఒక సైడు 1,97,000 ఇంకొక సైడు 35,000 సంథింగ్ ఎంతో ఉన్నాయి. మార్నింగ్ సిస్టమ్ ఆన్ చేసిన తర్వాత సిస్టమ్‌లో పీవీలు చెక్ చేస్తే, ఒక సైడు 7,00,000 ఉన్నాయి. ఇంకొక సైడు 2,35,000 వచ్చున్నాయి. అంటే నాకు ఈరోజు మ్యాచింగ్ అవ్వటానికి అవకాశం ఉంది. చూడండి. అంటే నేను నిద్రపోతున్నటువంటి టైంలో కూడా గ్రూప్‌లో పర్చేజెస్ జరుగుతా ఉన్నాయి. సో, పీవీలు జనరేట్ అవ్వటం అనేది జరుగుతా ఉంది. సో, నాకేమి రెంటల్ ఇన్‌కమ్ లేదు. నేనేమి పాటలు పాడలేదు. నేనేమి బుక్స్ రాయలేదు. నేను నా ఏజ్‌కి విపరీతంగా ఒక మంచి జాబ్ చేసో, బిజినెస్ చేసో, ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకొని నాకేమి ఇంట్రెస్ట్‌లు రావట్లేదు. యూట్యూబ్‌లో వీడియోస్ క్రియేట్ చేసి, ఆ వ్యూవర్స్ ద్వారా నాకేమి ఇన్‌కమ్ రావట్లేదు. బట్ అటామీ ద్వారా నేను నిద్రపోతున్నటువంటి టైంలో కూడా ఇన్‌కమ్‌ని తీసుకోగలుగుతా ఉన్నా. సో, అటువంటి అవకాశం తక్కువ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి నాకు కూడా దక్కింది. దానికి హెల్ప్ చేసిందేంటి అనంటే, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమ్. దాంట్లో అటామీ నాకు హెల్ప్ చేయటం జరిగింది. సో, ఇది ప్రతి ఒక్కరికి గూడా ఉంది. సో, అందరూ గూడా చేయొచ్చు. సో, ఎందుకు అటామీ అనేది గనక చూస్తే, స్టార్ట్ డౌన్ యువర్ షైనింగ్ పాత్ టు సక్సెస్ విత్ అటామీ అండ్ ఇట్స్ ట్రాన్స్పరెంట్ అండ్ ethical management in line with its principles of absolute quality, absolute price. వరల్డ్ వైడ్‌గా చూసుకుంటే 15,000కు పైగా కంపెనీస్ ఉన్నాయి. ఒకవేళ మన ఇండియాలో చూసుకున్నా 400కు పైగా కంపెనీస్ ఉన్నాయి. అయితే అందులో వన్ ఆఫ్ ది కంపెనీగా ఉన్నటువంటి అటామీకి ఆ డిఫరెన్స్ ఏంటి అనంటే, ఇక్కడ సక్సెస్ అనేది గ్యారంటీగా ఉంటుంది. సో, ఇక్కడ వీళ్ళు ఫాలో అవుతున్నటువంటి ఆ ట్రాన్స్‌పరెంట్ ఏదైతే ఉందో, వీళ్ళు ఫాలో అవుతున్నటువంటి ఎథిక్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడున్నటువంటి ఎథికల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఏదైతే ఉందో, వీళ్ళు పెట్టుకున్నటువంటి ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ అబ్సల్యూట్ క్వాలిటీ. అంటే మనం మార్కెట్‌కి వెళ్తే ఆహ్, ఒక టూత్ పేస్ట్ కావాలని ఒక సూపర్ మార్కెట్‌కి వెళ్తే, అక్కడ కనీసం 20, 30 రకాల టూత్ పేస్ట్‌లున్నాయి. సో, ఏది కొనాలనేటువంటి కన్‌ఫ్యూజన్. సో, ఆ కన్‌ఫ్యూజన్ అంతా లేకుండా మనకు అటామీ షాపింగ్ మాల్‌లో ఒకటే టూత్ పేస్ట్. వరల్డ్ వైడ్‌గా 57 కంట్రీస్‌లో ఉన్నటువంటి పీపుల్ యూజ్ చేయటానికి అన్ని కంట్రీల స్టాండర్డ్స్‌ని ఫాలో అవుతూ తయారు చేసినటువంటి టూత్ పేస్ట్ ఓన్లీ ప్రొపాలిస్ టూత్ పేస్ట్. సో, నో కన్‌ఫ్యూజన్. దాంట్లో ఇంకా ఎటువంటి ఆప్షన్ అనేది లేదు. అది ఎట్లా ఉంటుంది అనంటే అబ్సల్యూట్ క్వాలిటీ. క్వాలిటీ పరంగా
ప్రీమియం క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. బెనిఫిట్స్ పరంగా ఎక్కువ బెనిఫిట్స్ మనకి ఇవ్వటం జరుగుతుంది. ప్రైస్ పరంగా అది ఇచ్చేటువంటి క్వాలిటీ బెనిఫిట్స్ కంపేర్ చేస్తే వెరీ చీప్ ప్రైస్ అని చెప్పొచ్చు. నాట్ ఓన్లీ టూత్ పేస్ట్, మన అటామీ షాపింగ్ మాల్‌లో ఉన్నటువంటి ప్రతి ప్రొడక్ట్ కూడా సేమ్ ప్రిన్సిపల్‌ని ఫాలో అవ్వటం జరుగుతా ఉంది. సో, ఇటువంటి కొన్ని ప్రిన్సిపల్స్‌ని పెట్టుకొని కంపెనీ అవకాశం ఇవ్వటం జరుగుతా ఉంది. సో, అటువంటి వాటన్నిటిలో దీన్ని ఒక రైట్ చాయిస్‌గా మనం చూస్ చేసుకోవచ్చు. అయితే అటామీ కంపెనీ ప్రీమియర్ కంపెనీగా స్టార్ట్ చేసిన రోజు ఏమీ కాలేదు. వీళ్ళు కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఒక చిన్న A4 పేపర్ మీద అటామీ అని చెప్పేసి స్కెచ్ తోటి లేదా పెన్సిల్ తోటి రాసి డోర్‌కి అంటించుకోవడం జరిగింది. సో, అటువంటి కంపెనీకి ఈరోజు చూస్తే 57 దేశాలలో రిజిస్టర్డ్ ఆఫీసులున్నాయి. 4,800కు పైగా ఎడ్యుకేషన్ సెంటర్స్ ఉన్నాయి. సో, ఆ స్థాయికి చాలా తక్కువ టైంలో రావటం జరిగింది. ఒక 10 ఇయర్స్‌లోనే గ్లోబల్‌గా ఉన్నటువంటి ఎన్నో వేల కంపెనీస్‌లో టాప్ 20థ్ కంపెనీగా ముందుకు రావటం జరిగింది. బికాస్ ఆఫ్ వీళ్ళు ఫాలో అవుతున్నటువంటి ట్రాన్స్‌పరెంట్ అండ్ ఎథికల్ ప్రిన్సిపల్స్. సో, వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆ ఎథిక్స్, ఆ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కట్టుబడి ఉన్నందుగా వీళ్ళు చాలా తక్కువ టైంలో ప్రీమియర్ కంపెనీగా ఎదగటం అనేది జరిగింది. సో, దీని ఫౌండర్ మన చైర్మన్ హ్యాంగిల్ పార్క్ గారు. సో, నిజంగా ఈయనకి సెల్యూట్ చేయొచ్చండి. సో, అటువంటి ఆపర్చునిటీని ఇవాళ మనకి అందించడం జరిగింది. సో, వీళ్ళ ఎయిమ్ ఏంటి అనంటే, కంపెనీ యొక్క ఎయిమ్ ఏంటి అనంటే కస్టమర్ సక్సెస్. ఎక్కడన్నా కస్టమర్ ద్వారా లాభం పొందాలని అనుకుంటారు చాలా కంపెనీస్. కానీ అటామీ ఎయిమ్ ఏంటి అనంటే, మన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సక్సెస్ అవ్వాలి. కస్టమర్ సక్సెస్ ఈజ్ అటామీస్ అల్టిమేట్ గోల్ అండ్ ఎయిమ్. వాళ్ళ గోలు, వాళ్ళ ఎయిమ్ ఏంటి అనంటే, కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సక్సెస్ అవ్వాలి. సో, ఈ పాయింట్ గనక మీరు అర్థం చేసుకోగలిగితే వాట్ ఈజ్ అటామీ అనేది మీకు తెలిసిపోతుంది. సో, బయట ఉన్నటువంటి ఎనీ కంపెనీ, ఏ కంపెనీ అయినా చూడండి మీరు. సో, కస్టమర్సే కంపెనీకి దేవుళ్ళు అని చెప్పేసి కొటేషన్స్ కూడా పెడతా ఉంటారు. మన మహాత్మా గాంధీ గారి కొటేషన్ ఉంది. సో, కానీ ఇక్కడ దానికంటే భిన్నంగా, అద్భుతంగా ప్రతి ఒక్క కస్టమర్ కూడా సక్సెస్ అవ్వాలి అనేటువంటి ఉద్దేశ్యం వీళ్ళు గోల్‌గా పెట్టుకోవడం జరిగింది. అటామీ సక్సెస్ ఈజ్ ద కస్టమర్ సక్సెస్. కస్టమర్ సక్సెస్ అయితేనే అటామీ సక్సెస్ అవుతది. అటామీ సక్సెస్ అయిందంటే కస్టమర్స్ కూడా సక్సెస్ అయినట్లే. సో, అటువంటి ప్లాన్‌ని వీళ్ళు మనకి రెడీ చేసి ఇవ్వటం జరిగింది. సో, ఇది కస్టమర్ సక్సెస్ మేడ్ పాసిబుల్ థాంక్స్ టు ద బెస్ట్ ప్రొడక్ట్స్. సో, దానికి కారణమైంది ఏంటి అనంటే, ఇక్కడున్నటువంటి బెస్ట్ ప్రొడక్ట్స్ కస్టమర్ సక్సెస్‌ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. సో, బెస్ట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. కస్టమర్ సక్సెస్ అవుతా ఉన్నారు. సేమ్ వే అటామీ గూడా సక్సెస్ అవ్వటం అనేది జరుగుతా ఉంది. సో, మన దగ్గరున్నటువంటి అబ్సల్యూట్ క్వాలిటీ, అబ్సల్యూట్ ప్రైస్ అంటే, నేను బిజినెస్‌లోకొచ్చేసి ఇంచుమించు 3 ఇయర్స్ అవుతా ఉంది. నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ అరౌండ్ ఒక 48 ఆర్ 50 ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇవాళ చూస్తే 80 ప్రొడక్ట్స్ ఉన్నాయి. నేను స్టార్ట్ చేసినప్పుడు ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో, ఆ ప్రొడక్ట్‌కి ఏదైతే ప్రైస్ ఉందో, ఈ రోజుటికి కూడా అదే ప్రైసు ఆ ప్రొడక్ట్‌కుంది. 3 ఇయర్స్‌లో ప్రైస్ అనేది చేంజ్ అవ్వలేదు. క్వాలిటీ చేంజ్ అవ్వలేదు. క్వాంటిటీ చేంజ్ అవ్వలేదు. సర్వీసు ఇంకా ఇంప్రూవ్ అయింది. నేను చూస్తానే ఉన్నా. సో, దీని ద్వారా అంటే వీళ్ళ ప్రిన్సిపల్స్ ఎలా ఉన్నాయనేది దాన్ని బట్టి చూడొచ్చు మనం. ఎనీ ప్రొడక్ట్ ప్రైస్ అనేది పెరగటం లేదు. బికాస్ ఆఫ్ 3 ఇయర్స్ బ్యాక్ నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నేనొక్కడినే ఉన్నా. ఈరోజు నా కారణంగా ఎంతమందికి సర్వీస్ వస్తుంది అనేది కనుక చూస్తే, నా టీమ్‌లోనే యాక్టివ్‌గా ఉన్నటువంటి ఐడీలు, ఈ రోజుటికి యాక్టివ్‌గా ఉన్నటువంటి ఐడీలు 1600కు పైగా ఉన్నాయి. అంటే వీళ్ళందరి ద్వారా
కొంత టర్నోవర్ అనేది క్రియేట్ అవుతా ఉంది. సో, అంటే నా ద్వారా 1600 మంది కస్టమర్స్ కంపెనీకి రావటం జరిగింది. సో, లైక్ ఒకవేళ పేస్టే వాడుకుంటున్నారనుకున్నా గానీ, నా ద్వారా 16 మంది పేస్టులు కొనగలుగుతా ఉన్నారు. వాళ్ళ ద్వారా వచ్చేటువంటి లాభం ఏదైతే అడిషనల్‌గా నా ద్వారా రావటం జరిగిందో కంపెనీకి, సో, దాన్ని బేస్ చేసుకొని ప్రొడక్టు వాళ్ళకొచ్చేటువంటి ప్రాఫిట్ ఏదైతే ఉందో, అందులో నుంచి ప్రైస్ పెరగకుండా వాళ్ళు మేనేజ్ చేయటం అనేది జరుగుతా ఉంది. దాన్ని ఇక్కడ మాస్టేజ్ అంటున్నాం. అంటే మాస్ వేలో ప్రొడక్ట్స్‌ని వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇక్కడ ప్రమోట్ చేస్తా ఉన్నారు. ఆ కారణంగా ప్రైస్ ఇంక్రీజ్ అవ్వకుండా కంట్రోల్ చేయటం అనేది జరుగుతా ఉంది. సో, ఆ కారణంగానే గత 3 సంవత్సరాలుగా నేను యూజ్ చేస్తున్నటువంటి ప్రొడక్ట్ ఏది కూడా ప్రైస్ అనేది చేంజ్ అవ్వలేదు. సో, అబ్సల్యూట్ వాల్యూ పర్సీవ్డ్ బై అటామీ. సో, మనం పెట్టేటువంటి డబ్బుకి సరైనటువంటి వాల్యూ మనకి దొరుకుతా ఉంది ఇక్కడ. సో, బయట మార్కెట్‌లో చాలా చోట్ల మనం చూస్తా ఉంటాం. డబ్బులు పెట్టినా కానీ మనకు కావాల్సింది మనం సరైనది పొందలేము. కానీ ఇక్కడ పొందగలుగుతా ఉన్నాం. సో, అట్లా క్వాలిటీ అనేది హైయెస్ట్‌గా వీళ్ళు ఇవ్వటం జరుగుతా ఉంది. లో ప్రైస్, వెరీ చీప్ ప్రైస్‌లో మనకి ప్రొడక్ట్‌ని అందించడం జరుగుతా ఉంది. అటువంటి హైయెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్‌ని సేమ్ ప్రైస్‌లో కొన్ని సంవత్సరాలుగా వీళ్ళు సప్లై చేయటం జరుగుతా ఉంది. సో, దట్ ఈస్ ద సక్సెస్ సీక్రెట్ ఆఫ్ అటామీ. ఆ ఫిలాసఫీని వీళ్ళు ఫాలో అవ్వటం జరుగుతా ఉంది. గ్రోత్ పరంగా చూసుకుంటే 2009లో కంపెనీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు గ్రాఫ్ గనక ఇక్కడ గమనించగలిగితే యాన్యుయల్‌గా, యావరేజ్‌గా ఎంత సేల్స్ ఉంది అనేది చూస్తే 30% గ్రోత్ ఉంది. సో, 2010లో 809,00,00,000 టర్నోవర్ చేస్తే 2021లో 14,396,00,00,000 టర్నోవర్ జరిగింది. సో, ఇది ఆహ్, కొరియన్ 1 ట్రిలియన్స్‌లో కాలిక్యులేట్ చేసి ఇక్కడ ఇవ్వటం జరిగింది గ్రాఫ్. సో, అంటే వాటెవర్ ద కరెన్సీ టర్నోవర్ అనేది ఎవ్రీ ఇయర్ గూడా ఇంక్రీజ్ అవుతానే ఉంది. ఈవెన్ 2019, 2020 కోవిడ్ టైమ్‌లో కూడా టర్నోవర్ అనేది ఇంక్రీజ్ అవ్వటం జరిగింది. ఇట్లా 12, 13 సంవత్సరాలుగా కంపెనీ గ్రోత్ ఏదైతే ఉందో అది పెరుగుతూనే ఉంది. సో, అట్లా ప్రీవియస్ ఇయర్ అంటే 2020కి, 2021కి చూసుకున్నా గాని 21% ఇంక్రీజ్ అయింది. ఆ టైంలో కోవిడ్ చాలా కంపెనీస్ క్లోజ్ అయినాయి. కొన్ని కంట్రీసే చాలా ఇబ్బందులు పడిపోయింది. అటువంటిది ఇక్కడ మన బిజినెస్ అనేది పెరుగుతా ఉంది. మీరు అంటే ఈ డైరెక్ట్ సెల్లింగ్ న్యూస్ గనక గమనించి గనక ఉండుంటే ఆమ్వే 75 సంవత్సరాల నుంచి డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్‌లో ఉన్నటువంటి కంపెనీ రష్యాలో బిజినెస్ చేయలేక షట్ డౌన్ చేశారు రష్యాలో. రష్యాలో క్లోజ్ అయింది బిజినెస్. సో, అటువంటి టైంలో మన కంపెనీ కొత్త కంట్రీస్‌కి ఎక్స్‌పాన్షన్ జరుగుతా ఉంది. సో, ఇట్లా ఎవ్రీ ఇయర్ గూడా సేల్స్ అనేది పెరుగుతానే ఉంది. సో, మార్కెట్ ఏదైతే ఉందో, ఆ మార్కెట్‌కి తగ్గట్లుగా క్వాలిటీ పరంగా చూసుకుంటే వి ఆర్ ద నంబర్ 1 ఇన్ ద వరల్డ్. టర్నోవర్ పరంగా మేబీ పాత కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, అవి నంబర్ 1 పొజిషన్‌లో ఉండుండొచ్చు. బట్ క్వాలిటీ పరంగా చూసుకుంటే వి ఆర్ ద నంబర్ 1 ఇన్ ద వరల్డ్, నంబర్ 1 ఇన్ ద ఇండియా. మన ఇండియాలో చూసుకున్నా క్వాలిటీ పరంగా మనమే నంబర్ 1లో ఉన్నాం. వరల్డ్ వైడ్‌గా చూసుకున్నా క్వాలిటీ పరంగా మనమే నంబర్ 1గా ఉన్నాం. సో, టర్నోవర్ పరంగా అంటే మనమొచ్చి తక్కువ టైమే అయింది. ఒక 14 ఇయర్సే అయింది. ఆ కారణంగా కొంతమంది కస్టమర్స్‌ని క్రియేట్ చేసుకోగలిగాం. కొంత టర్నోవరే మనం చేయగలుగుతా ఉన్నాం. అయినా కానీ టాప్ 10లోకి రావటం జరిగింది. సో, కొరియాలో చూసుకుంటే ఈవెన్ టర్నోవర్ పరంగా కూడా నంబర్ 1 ప్లేస్‌లో ఉంది. సో, డొమెస్టిక్ సేల్స్ ఏదైతే చూసుకుంటే సెకండ్ ప్లేస్‌లో కొరియాలో కంపెనీ ముందుండటం జరిగింది. సో, ఇట్లా ఒక గ్లోబల్ కంపెనీగా ఓవర్‌సీస్‌లో గూడా ఒక మంచి రెవెన్యూని క్రియేట్ చేయగలుగుతా ఉన్నారు. సో,
లోకల్గా జరిగేటువంటి టర్నోవర్ కంటే కూడా ఎక్కువ టర్నోవర్ని అదర్ కంట్రీస్లో కంపెనీ క్రియేట్ చేయటం జరుగుతూ ఉంది. గ్లోబల్గా చూసుకుంటే 2.2 ట్రిలియన్ కొరియన్ వన్ టర్నోవర్ జరుగుతూ ఉంటే ఓవర్సీస్ అదర్ కంట్రీస్లో చూసుకుంటే 1.172 ట్రిలియన్ 53.7% ఓవర్సీస్ నుంచే జరుగుతుంది. అంటే మోర్ దెన్ 50% అదర్ కంట్రీస్ నుంచే బిజినెస్ జరుగుతూ ఉంది. సో బేస్ అయినటువంటి కొరియాలో అరౌండ్ 46.3% టర్నోవర్ జరుగుతూ ఉంది. సో ఇట్లా ఎటువంటి రిమార్క్ లేకుండా చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్నటువంటి కంపెనీ. సో ఈ నెక్స్ట్ 5 ఇయర్స్లో కనుక చూస్తే లేదా యావరేజ్ 5 ఇయర్స్గా కనుక చూస్తే 170% గ్రో అవటం జరిగింది. సో ఒక 5 ఇయర్స్ బ్యాక్కి ఇప్పటికే చూస్తే కంపెనీ గ్రోత్ ఎలా ఉందంటే 170% ఉంది. సో ఇటువంటి కంపెనీలో మనం ఉంటే నెక్స్ట్ 5 ఇయర్స్లో మన గ్రోత్ కూడా ఎలా ఉంటుంది అని అంటే మోర్ దెన్ 170% ఉంటుంది. ఒకవేళ మీకు ఇవాళ 10,000 వస్తూ ఉంటే ఒక 5 సంవత్సరాలు కనుక మీరు ఉండగలిగితే డెఫినెట్గా దానికి 170% అంటే ₹1,70,000 ఇన్కమ్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఎందుకంటే కంపెనీ టర్నోవర్ పెరుగుతుందంటే ఆటోమేటిక్గా అందులో ఉన్నటువంటి మెంబర్స్ కూడా ఇన్కమ్ అనేది పెరగడం జరుగుతూ ఉంటుంది. సో కంపెనీ దట్ గ్రోస్ టుగెదర్ విత్ గ్లోబల్ మెంబర్స్, గ్లోబల్గా ఆపర్చునిటీ మనకి కల్పించేసి 16 మిలియన్ మెంబర్స్ ఇవాళ యాక్టివ్గా ఉన్నారు. సో చాలా కంపెనీలలో ఒక ఐడి వేస్తే లైఫ్ లాంగ్ వాళ్ళ ఐడి అట్లానే ఉంటుంది. వాళ్ళు కొనకపోయినా మాకు ఇంతమంది ఉన్నారని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు. కానీ మనకి మీరు చూస్తూనే ఉన్నారు ఎవ్రీ మంత్ కూడా ఎవరైతే లాస్ట్ 1 ఇయర్లో ప్రొడక్ట్ కొనలేదో అటువంటి ఐడీని టర్మినేట్ చేయడం జరుగుతూ ఉంది. అయినా కానీ 16 మిలియన్ మెంబర్స్ ఇక్కడ యాక్టివ్గా ఉన్నారు. కొరియాలో వరకు చూసుకుంటేనే 3.5 మిలియన్ మెంబర్స్ ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ ఒక 20% మెంబర్స్ కొరియా నుంచే ఉన్నారు. సో ఆ విధంగా కంపెనీ ఎదుగుతూ ఉంది. సో వీళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటి అని అంటే గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ హబ్. సో అటామీ అనేది ఒక డిస్ట్రిబ్యూషన్ కంపెనీ. 26 బ్రాంచెస్ ఉన్నాయి. కొరియాలో మెయిన్ బ్రాంచ్ అని అనుకుంటే అంటే హెడ్ ఆఫీస్ కొరియా కనుక అనుకుంటే రిమైనింగ్ కంట్రీస్లో 26 బ్రాంచెస్లో వీళ్ళు ఆపరేషన్స్ అనేది చేయటం జరుగుతూ ఉంది. ఇది కూడా 2023 రిపోర్ట్. సో అట్లా లాస్ట్ స్టార్ట్ అయినటువంటి జర్మనీ నుంచి యూరోప్లో ఉన్నటువంటి 30 కంట్రీస్లో బిజినెస్ని వీళ్ళు ఆపరేట్ చేయడం జరుగుతూ ఉంది. అంటే 56 కంట్రీస్కి వీళ్ళు కొరియాతో పాటు అవకాశం కల్పించడం జరిగింది. $1 బిలియన్ క్యుములేటివ్ ఎక్స్పోర్ట్స్ జరుగుతూ ఉన్నాయి. సో 2021లో 300 మిలియన్ ఎక్స్పోర్ట్ టవర్ అవార్డ్ అనేది తీసుకోవడం జరిగింది. సో ఫస్ట్ ఇది 2019లో 100 మిలియన్ ఎక్స్పోర్ట్ టవర్ అవార్డ్ అనేది తీసుకున్నారు. సో అది 20లో 200 అయింది, 21లో 300 అయింది. అంటే ఎక్స్పోర్ట్స్ కూడా ఏ విధంగా పెరుగుతున్నాయి అనేది ఇక్కడ మీరు గమనించవచ్చు. ర్యాంక్డ్ నెంబర్ టాప్ 10లో ఉంది మన కంపెనీ. వరల్డ్ వైడ్గా చూసుకుంటే టాప్ 10లో మన కంపెనీ ఉంది. సో కంపెనీ దట్ లీడ్స్ ద గ్లోబల్ నెట్వర్క్ మార్కెటింగ్. సో దానికి కారణం ఏంటి అని అంటే చైర్మన్ హ్యాంగిల్ పార్క్ గారు ఆయనకున్నటువంటి విజన్, ఆయన డ్రీమ్ ఏదైతే ఉందో ఒక 10 ఇయర్స్లో దాన్ని ఆయన ఫుల్ఫిల్ చేసుకోవడం జరిగింది. గ్లోబల్గా ఉన్నటువంటి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ అసోసియేషన్ ఏదైతే ఉందో WFDSAలో CEO కౌన్సిల్ మెంబర్గా వీళ్ళంతా కూడా అదర్ కంపెనీస్ ఓనర్స్ వాళ్ళందరికీ కూడా ఆయన గైడ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ పిక్చర్లో మీరు చూడొచ్చు. సో అటువంటి CEO కౌన్సిల్ మెంబర్గా ఆయన జస్ట్ 10 ఇయర్స్లోనే 70 ఇయర్స్ పై నుంచి ఉన్నటువంటి కంపెనీస్ ఓనర్స్కి కూడా గైడ్ చేయగలుగుతూ ఉన్నారు. బికాజ్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ థాట్స్. సో అట్లా లీడింగ్ కంపెనీగా WFDSAలో అటామీ ముందుకెళ్తా ఉంది. సో వీళ్ళు ఫాలో అవుతున్నటువంటి వన్ ఆఫ్ ద స్ట్రాటజీ ఏంటంటే GSGS, గ్లోబల్ సోర్స్ గ్లోబల్ సేల్స్. ఎక్కడైతే రా మెటీరియల్ విరివిగా ఉంటుందో
వాల్యుబుల్‌గా ఉంటుందో దానితోటి ప్రొడక్ట్‌ని తయారు చేసి అటామీలో ఉన్నటువంటి అన్ని కంట్రీస్ మెంబర్స్‌కి అందించడం జరుగుతా ఉంది. లైక్ ఇప్పుడు మన స్పిరులినా గురించి చూసుకుంటే ఇండియాలో అది ఫార్మింగ్ బాగా జరుగుతా ఉంది. అందులో న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువున్నాయి కాబట్టి దాన్ని ఇక్కడి నుంచే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి రిమైనింగ్ కంట్రీస్‌కి కూడా ఈ జీఎస్‌జీఎస్ స్ట్రాటజీలో ఎక్స్‌పోర్ట్ చేయడం జరుగుతా ఉంది. దీని ద్వారా ఇండియా ఎకానమీ పెరగటానికి అవకాశం అనేది కలుగుతా ఉంది. ఇక్కడ మెంబర్స్ ఒక మంచి ప్రొడక్ట్‌ని వాడగలుగుతా ఉన్నారు. సేమ్ వే కంట్రీ డెవలప్‌మెంట్‌కి కూడా ఈ స్ట్రాటజీ అనేది ఉపయోగపడటం జరుగుతా ఉంది. ఇక్కడున్నటువంటి మేనేజ్‌మెంట్ ఏదైతే ఉందో చాలా డెలికేటెడ్ మేనేజ్‌మెంట్. వీళ్ళు ఫాలో అవుతున్నటువంటి ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో లైక్ బ్లూ మెరైన్ ప్రాజెక్ట్ కావచ్చు, ప్లాస్టిక్‌ని కంప్లీట్‌గా అవాయిడ్ చేయడం జరుగుతా ఉంది. దాని ద్వారా గ్లోబల్‌గా ఎన్నో చేంజెస్‌ని తీసుకురావడానికి ఇటువంటి ప్రిన్సిపల్స్ అనేది హెల్ప్ అవుతా ఉన్నాయి. ఫ్యూచర్ జనరేషన్స్‌కి కూడా వరల్డ్‌ని ఒక మంచిగా ఇవ్వడం అనేది జరుగుతా ఉంది. అందుకే మోస్ట్ అడ్మైర్డ్ సీఈఓ ఇన్ కొరియా థాంక్స్ టు ఎథికల్ మేనేజ్మెంట్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కొరియాలో ఉన్నటువంటి కంపెనీస్‌లో ఉన్న ఆ కంపెనీ సీఈఓస్ తోటి కంపేర్ చేసినప్పుడు మన చైర్మన్ గారికి అవార్డ్ గూడా రావటం జరిగింది. మోస్ట్ అడ్మైర్డ్ సీఈఓ అని జెప్పేసి. మాంగ్ సాంగ్ సీఈఓ పార్క్ హ్యాంగిల్. మాంగ్ సాంగ్ అంటే డ్రీమర్ అని జెప్పేసి అర్థం. ఈయనకి మోస్ట్ అడ్మైర్డ్ సీఈఓ అని జెప్పేసి లాస్ట్ 3 ఇయర్స్‌గా 2020 నుంచి 2022 వరకు అక్కడ గ్లోబల్‌గా జరిగినటువంటి ఈ బిజినెస్‌కి సంబంధించినటువంటి ట్రేడ్ వాళ్ళు సర్టిఫై అనేది ఇవ్వటం జరిగిందనమాట. అట్లనే బెస్ట్ కంపెనీ టు వర్క్ ఫర్ థాంక్స్ టు ఎథికల్ మేనేజ్మెంట్. వర్క్ చేసేటువంటి ఎంప్లాయీస్‌కి కూడా బెస్ట్ కంపెనీ, బెస్ట్ వర్క్ ప్లేస్ అని జెప్పేసి అవార్డ్ గూడా రావడం జరిగింది. ఎనీ ఎంప్లాయీ కంపెనీ గురించి మాట్లాడమంటే జీతం వచ్చిన రోజు బాగా మాట్లాడతారు. అది అయిపోయిన రోజు ఇబ్బందులు పడటం జరుగుతా ఉంటది. కంపెనీని, మేనేజ్‌మెంట్‌ని తిడుతూ ఉంటారు చాలామంది. బట్ మన కంపెనీలో వర్క్ చేసేటువంటి ఎంప్లాయీస్ 365 డేస్ కూడా చాలా హ్యాపీగా వర్క్ చేస్తా ఉంటారు. వీళ్ళకి సాలరీ అనేది మంత్ ముందే అంటే ఒకటో తారీఖే వాళ్ళ సాలరీ వచ్చేస్తది. తర్వాత వాళ్ళు 30 రోజులు పని చేస్తారా? 20 రోజులు పని చేస్తారా? ఎన్ని గంటలు పని చేస్తారు? వాళ్ళకే చాయిస్ అనేది ఇవ్వటం జరుగుతా ఉంది. అట్లా చాలా ప్రిన్సిపల్స్‌ని వీళ్ళు ఎంప్లాయీస్‌కి ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. దాని కారణంగా బెస్ట్ వర్క్ ప్లేస్‌గా అవార్డ్ అనేది రావటం జరుగుతా ఉంది. స్మాల్ కంపెనీ అండ్ మీడియం కంపెనీ ఇన్ ఆసియా కేటగిరీలో ర్యాంక్డ్ సెకండ్‌గా ఈ అవార్డ్ అనేది తీసుకోవడం జరిగింది. అట్లనే సీసీఎం అవార్డ్ గూడా లాస్ట్ 3 ఇయర్స్‌గా తీసుకుంటా ఉన్నారు. ఇది పాత పీపీటీ. లేటెస్ట్‌గా గూడా ఈ అవార్డ్ రావడం జరిగింది. కస్టమర్ సెంటర్డ్ కల్చర్. కస్టమర్ సర్వీస్ ఏదైతే ఉందో దాన్ని ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేస్తా ఉన్నారు. దాని కారణంగా కస్టమర్ సెంటర్డ్ కల్చర్ అవార్డ్ గూడా గత 3 సంవత్సరాలుగా కంపెనీ తీసుకుంటా ఉంది. అట్లానే ఎన్హాన్స్డ్ కన్స్యూమర్ రైట్స్ త్రూ ఎథికల్ మేనేజ్మెంట్. ఈవెన్ ఇండియాలో కూడా ఐడీఎస్ఏ పెడుతున్నటువంటి రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా 100% ఫాలో అవుతున్నటువంటి కంపెనీ. 2022 డిసెంబర్ 29న కన్స్యూమర్ ప్రొటెక్షన్ రూల్స్ అని కొన్నిటిని తీసుకురావడం జరిగింది. ఇమ్మీడియేట్‌గా వాటన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేసినటువంటి కంపెనీ అటామి. అట్లా కొరియాలో కూడా అక్కడున్నటువంటి రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఫాలో అవుతూ ఎంటైర్ ద వరల్డ్ కూడా ఫాలో అవుతూ వాటికి సంబంధించి కూడా ఎన్నో అవార్డ్స్ అనేది తీసుకోవడం జరిగింది. ఎథికల్ మేనేజ్మెంట్ ఆ కారణంగా మన చైర్మన్ హ్యాంగిల్ పార్క్ గారి గురించి గ్లోబల్ మ్యాగజైన్స్ అయినటువంటి ఫార్చ్యూన్, ఫోర్బ్స్ మెయిన్ పేజ్‌లో కూడా ఆయన గురించి కవర్ స్టోరీ అనేది రావటం జరిగింది. అటువంటి ఎథికల్ మేనేజ్మెంట్ మన దగ్గర ఉంది. అట్లనే సస్టైనబిలిటీ త్రూ అప్రైట్ మేనేజ్మెంట్. వీళ్ళు ఫాలో అవుతున్నటువంటి ప్రిన్సిపల్స్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ అన్‌సర్టెనిటీ ఏదైతే ఉందో దాన్నంతటిని గూడా తట్టుకొని
కంపెనీ గ్రో అవుతా ఉంది. సేమ్ వే ఇక్కడ ఉన్నటువంటి మెంబర్స్ కూడా గ్రో అవ్వడం అనేది జరుగుతా ఉంది. సో అటామీ యూ కెన్ ట్రస్ట్ అండ్ యూజ్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇట్లా చెప్పుకోవచ్చండి. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో లేదా వీళ్ళు ఇస్తున్నటువంటి ఆపర్చునిటీ ఏదైతే ఉందో 100% ప్రతి ఒక్కరు కూడా నమ్మొచ్చు. ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోవచ్చు. దానికి ఇప్పటి వరకు చూసినటువంటి ఈ స్లైడ్స్ ఇవన్నీ కూడా నిజాలు. నమ్మలేని నిజాలు. ఈవెన్ కోవిడ్ టైంలో కూడా టర్నోవర్స్ ఇంక్రీజ్ అవ్వడం అనేది నిజంగా ఆ కంపెనీ యొక్క గొప్పతనం ఏంటనేది తెలియజేస్తా ఉంది. సో, వీళ్ళేదో అంటే కోవిడ్ టైంలో కొన్ని బిజినెస్‌లు జరిగినాయి. లైక్ శానిటైజర్‌లు అమ్మటం, మాస్కులు అమ్మటం, హ్యాండ్ వాష్‌లు అమ్మటం అటువంటివి సడెన్‌గా పుట్టుకొచ్చినాయి. ఆ టైం వరకు జరిగినాయి, వెళ్ళిపోయినాయి. కానీ అంతకు ముందు నుంచే ఉన్నటువంటి కంపెనీస్ చాలా కంపెనీస్ కూడా కోవిడ్ టైంలో క్లోజ్ అయినటువంటి కంపెనీస్ కూడా ఉన్నాయి. కానీ అంతకు ముందు నుంచే ఉన్నటువంటి కంపెనీ అటామీ అప్పటికి 10 ఇయర్స్ అయినా గానీ 10 ఇయర్స్‌లో వాళ్ళు క్రియేట్ చేసినటువంటి ఆ బేస్ ఏదైతే ఉందో ఆ టైంలో గూడా కంపెనీ గ్రోత్‌కి వెళ్ళిపోవటం జరిగింది. సో, ఆ టైంలో గూడా 30% కంపెనీ టర్నోవర్ ఇంక్రీజ్ చేసుకోవడం జరిగింది. సో, ఇట్లా మనం నమ్మొచ్చు. ఖచ్చితంగా ఈ ఆపర్చునిటీని అట్లనే ప్రొడక్ట్స్‌ని యూజ్ చేసుకోవచ్చు అని జెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక్కడున్నటువంటి ప్రతి ప్రొడక్ట్ కూడా అబ్సల్యూట్ క్వాలిటీ ఉంటుంది. అంటే క్వాలిటీ పరంగా ప్రీమియర్ క్వాలిటీ అని జెప్పేసి చెప్పుకోవచ్చు. అబ్సల్యూట్ ప్రైస్ అంటే ప్రతి ఒక్కరు కూడా అఫోర్డ్ చేయగలిగినటువంటి ప్రైస్ అని జెప్పేసి చెప్పొచ్చు. సో, ఇట్లా అటువంటి ప్రిన్సిపల్ తోటి మనకి ఈ ఆపర్చునిటీ మన ముందుకి రావటం జరుగుతా ఉంది. ఎట్ ద సేమ్ వే మనకి ప్రొడక్ట్ సప్లై చేసేటువంటి పార్ట్నర్స్‌కి కూడా వాళ్ళ ఎదుగుదలకు కూడా కంపెనీ ఎంతగానో ఉపయోగపడింది. సో, ప్రతి ప్రొడక్ట్ కూడా ముందుగానే కమిట్మెంట్ ఇచ్చి, ఈ సంవత్సరం ఇంత టర్నోవర్ మేము చేస్తామని జెప్పేసి ఒక టార్గెట్ తోటి ముందుకెళ్తా ఉన్నారు. ఆ కారణంగా వాళ్ళు కూడా వాళ్ళ బిజినెస్‌ని పెంచుకొని, వాళ్ళు గూడా సక్సెస్ అవ్వటం అనేది జరుగుతా ఉంది. సో, వీటన్నిటిలో సేమ్ వే ప్యారలల్‌గా కస్టమర్ సాటిస్ఫాక్షన్ గూడా ఇక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వటం జరుగుతా ఉంది. ఎనీ ప్రొడక్ట్ కస్టమర్ సాటిస్ఫై అవ్వటం లేదు అనంటే, ఆ ప్రొడక్ట్‌ని ఎటువంటి మొహమాటం లేకుండా ఆపేయటం జరుగుతా ఉంది. అసలు అటువంటి ప్రొడక్ట్స్‌ని ఇక్కడ లాంచ్ చేయటం లేదు మనకి. అవకాశం కల్పించడం లేదు. సో, ఆ క్వాలిటీ పరంగా ఇక్కడ రిటర్న్ రేట్ గూడక ఎంత ఉంది అనేది గనక చూస్తే 0.24% రిటర్న్ ఉంది. అంటే రిటర్న్ పాలిసీ ఉన్నా గాని 11 సంవత్సరాలుగా రిపోర్ట్ గనక గమనిస్తే ఎంత రిటర్న్ వచ్చాయనంటే 0.24% మాత్రమే రిటర్న్ రావటం జరిగింది. లోయెస్ట్ అమాంగ్ టాప్ 10 కంపెనీస్. టాప్ 10 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో ప్రతి కంపెనీకి కూడా రిటర్న్ పాలిసీ అనేది ఉంది. అయితే వాటన్నిటితోటి కంపేర్ చేసినప్పుడు లీస్ట్ రిటర్న్స్ మనకే రావటం జరిగింది. సో, అటువంటి ప్రొడక్ట్స్‌ని వీళ్ళు తయారు చేసి ఇవ్వటం జరుగుతా ఉంది. సో, ఆల్‌మోస్ట్ నియర్ 0% రిటర్న్ అని జెప్పేసి చెప్తా ఉన్నారు. సో, గత 3 సంవత్సరాలుగా నేను కూడా గమనిస్తా ఉన్నా. ఎటువంటి రిటర్న్స్ కూడా లేవు. సో, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఆ వారంటీ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది ఎంతో హెల్ప్ అవ్వడం జరుగుతా ఉంది. ఎఫిషియంట్ అండ్ త్రూ కాస్ట్ మేనేజ్మెంట్ టు అచీవ్ అబ్సల్యూట్ క్వాలిటీ, అబ్సల్యూట్ ప్రైస్. ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ కూడా చాలా తక్కువ మంది. ఎంటైర్ ద వరల్డ్ చూసుకున్న ఇవాళ మనకి బిలో 700 మెంబర్స్ మాత్రమే ఎంప్లాయీస్ ఉన్నారు. సో, అందుకే వీళ్ళేమంటున్నారంటే రేజర్ లైక్ ఎఫిషియంట్ కాస్ట్ మేనేజ్మెంట్. కంపెనీని ఆపరేట్ చేయటానికి అయ్యేటువంటి ఖర్చు ఏదైతే ఉందో వీలైనంత వరకు తగ్గించడం జరుగుతా ఉంది. తక్కువ మేనేజ్మెంట్ తోటి మల్టిపుల్ వర్క్స్ చేసుకుంటూ ఎక్కువ గ్రోత్ అనేది తీసుకురావడం జరుగుతా ఉంది. సో, ఇట్లా 2% గేట్‌వే ఫీజ్ ఉంటుంది. షిప్పింగ్ ఫీ అనేది 3%. సెల్లింగ్ అండ్ జనరల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్‌పెన్సెస్‌కి 6%. అంటే జస్ట్ ఒక 11% మాత్రమే ఇక్కడ మనకి ఈ ప్రైసెస్ అనేది యాడ్ అవ్వటం జరుగుతా ఉంది. సో, చాలా ఇంక అంతకు మించి ఇంకేది గూడా వీళ్ళు అడిషనల్‌గా
ఖర్చు పెట్టటం లేదు. సో, ఎవ్రీథింగ్ ఈ 11%లోనే వాళ్ళు కవర్ చేసుకోవడం అనేది జరుగుతా ఉంది. సో, ప్రొడక్ట్ పరంగా చూసుకుంటే మాస్టేజ్ ప్రొడక్ట్స్ మేడ్ విత్ అబ్సల్యూట్ క్వాలిటీ, అబ్సల్యూట్ ప్రైస్. ఏదైతే మెంబర్స్ ఇంక్రీజ్ అవుతా ఉన్నారో, దానికి రిలేటెడ్‌గా ముందుగానే పార్ట్నర్స్‌కి ఒక టార్గెట్ ఇచ్చేసి, ఈ సంవత్సరం మేము ఇంత టర్నోవర్ చేస్తాము. మాకింత క్వాలిటీ, ఇంత క్వాంటిటీ ప్రొడక్ట్స్ కావాలి అని చెప్పేసేసి, మాస్ వేలో ప్రొడక్షన్ అనేది చేపించేసి, ప్రైస్‌ని కంట్రోల్ చేస్తూ, ఆ ప్రైస్ పెరగకుండా పార్ట్నర్స్‌కి కావాల్సినటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ గూడా కంపెనీ చేయటం జరుగుతా ఉంది. సో, వీటన్నిటిలో చూసుకుంటే ఎమోహిమ్ అనేది నంబర్ 1. నంబర్ 1 ప్రొడక్ట్‌గా ఉంది. ఎంటైర్ ద వరల్డ్. సో, దాని టర్నోవర్ కావచ్చు, దానికున్నటువంటి పేటెంట్స్ కావచ్చు, అది ఇచ్చేటువంటి బెనిఫిట్స్ కావచ్చు, గత 9 సంవత్సరాలుగా నంబర్ 1 ప్రొడక్ట్‌గా ఎంటైర్ ఇండస్ట్రీలో ఆ ప్రొడక్టు ముందుంది. సో, ఈ ఇది అంటే దీన్ని గనక యూజ్ చేసుకుంటే మనం చాలా త్వరగా గూడా సక్సెస్ అవ్వచ్చు. అట్లనే సెలెక్టివ్ స్కిన్ కేర్ సెట్. కాస్మెటిక్స్ ప్రొడక్ట్స్ రేంజ్‌లోనే ఎన్నో అవార్డ్స్ ఫస్ట్ టైమ్ ఎంటైర్ ఇండస్ట్రీలోనే అటువంటి అవార్డ్స్ తీసుకున్నటువంటి ప్రొడక్ట్‌గా మన అబ్సల్యూట్ సెలెక్టివ్ స్కిన్ కేర్ సెట్ అనేదుంది. సో, దీనికి వచ్చినటువంటి ఆహ్, అవార్డ్స్ ఇవన్నీ గూడా సో, ఇట్లా ఎన్నో ప్రొడక్ట్స్‌కి అవార్డ్స్ అనేది రావడం జరిగింది. అట్లనే ఫేమ్ స్కిన్ కేర్ సెట్ కూడా. సో, టెక్నాలజీ పరంగా సూపర్ టెక్నాలజీ అని జెప్పేసి దీనికి పేటెంట్స్ ఇచ్చినటువంటి రీసెర్చర్స్ కూడా ఇందులో యూజ్ చేసినటువంటి ఇంగ్రీడియెంట్సు, ప్యూరిటీ వీటన్నిటికి గూడా అంటే క్వాలిటీ వాళ్ళు చెక్ చేసినప్పుడు అవాక్కయిపోవటం జరిగింది. సో, అటువంటి మెటీరియల్స్‌ని, అటువంటి టెక్నాలజీని ఇందులో యూజ్ చేసున్నారు. దాని కారణంగా దీనికి కూడా ఎంతో డిమాండ్ అనేది క్రియేట్ అవ్వటం జరిగింది. సో, చాలా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అనేది కొన్ని రకాల స్కిన్స్‌కి ఇరిటేషన్ రావటం జరుగుతా ఉంటుంది. సో, అటువంటిదేమీ లేకుండా ఈ ప్రొడక్ట్‌ని అందించున్నారు. అట్లనే మన టూత్ బ్రష్ చూసుకుంటే సెకనుకి ఒక బ్రష్ పైనే సేల్ అవుతున్నటువంటి టూత్ బ్రషెస్. ఇది కూడా 2021 రిపోర్ట్. 2021లోనే సెకనుకి ఒకటి కంటే ఎక్కువ బ్రష్‌లు వీళ్ళు సేల్ చేస్తా ఉన్నారు. అంత క్వాలిటీ టూత్ బ్రషెస్ మన ఈరోజు మనం అటామీ ద్వారా పర్చేజ్ చేసుకొని యూజ్ చేయగలుగుతున్నాం. దాంతోటి బిజినెస్ చేయగలుగుతున్నాం. ఇంకా ఫీచర్ గనక చూస్తే అటామీ ఆజా మాల్. సో, ఇప్పుడు లైక్ మనకి ఏదన్నా ఒక వస్తువు కావాలి అనంటే అమెజాన్‌లోను, ఫ్లిప్‌కార్ట్‌లోను వెతుకుతా ఉంటాం. అంటే షాప్ ఎక్కడుంటది? ఎక్కడ దొరుకుతదనేది తెలియకపోతే. అదే విధంగా ఫ్యూచర్‌లో మనకి అటామీ కల్పించబోతున్నటువంటి ఆజా మాల్‌లో కూడా ఏది కావాలన్నా మనం పర్చేజ్ చేసుకోవచ్చు. మనం ఏమి కొన్నా టీవీలొస్తాయి. మీరు ఆహ్, డైలీ యూజ్ చేసేటువంటి వెజిటబుల్స్, ఫ్రూట్స్ కొన్నా పీవీలొస్తాయి. మొబైల్ కొన్నా పీవీలొస్తాయి. టీవీ కొన్నా పీవీలొస్తాయి. సోఫా కొన్నా పీవీలొస్తాయి. బట్టలు కొన్నా పీవీలొస్తాయి. మొబైల్ రీచార్జ్ చేసుకున్న పీవీలొస్తాయి. బైకు కొన్న పీవీలొస్తాయి. కారు కొన్న పీవీలొస్తాయి. ఏమి కొన్నా పీవీలొస్తాయి. ఇవన్నీ కూడా ఆజామాల్ ద్వారా మనకి ఫ్యూచర్‌లో అందుబాటులోకి రాబోతా ఉన్నాయి. అయితే అది వచ్చే టైంకి గనక మనకంటూ ఒక టీమ్‌ని మనం క్రియేట్ చేసుకొని, అంటే మన ఓన్ నెట్వర్క్‌ని మనం తయారు చేసుకొని, వాటిని కొనుక్కోవడానికి కస్టమర్స్‌ని గనక మనం రెడీ చేసి పెట్టుకున్నామనంటే, అజామాల్ మనకొచ్చినప్పుడు మన టీమ్‌లో వాళ్ళు ఎవ్వరు ఏది కొన్నా గాని మనకు పీవీలు యాడ్ అవుతా ఉంటాయి. దాని ద్వారా ఎంత బిజినెస్ జరుగుతదనేది చూసుకోండి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకోబోయే వరకు ఏది కావాలన్నా అజామాల్‌లో మనకు అందుబాటులోకి రాబోతా ఉంది. సో, ఇప్పటికే కొరియాలో అట్లనే తైవాన్‌లోకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. రీసెంట్‌గా అదర్ కంట్రీస్‌కి కూడా అక్కడి నుంచి డెలివరీస్ అనేది స్టార్ట్ చేయటం జరిగింది. సో, మన ఇండియాకి, చైనాకి మాత్రమే ప్రెజెంట్ ఉన్నటువంటి కంట్రీస్‌లో డెలివరీస్ రావట్లేదు. బికాజ్ ఆఫ్ ఇక్కడున్నటువంటి రూల్స్. ఇక్కడున్నటువంటి గవర్నమెంట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి వీటికి ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు. సో, చాలా తక్కువ టైంలో ఈ యాజమాలు గూడా మనకి రావడం అనేది జరుగుతా ఉంది. సో, మే మాక్సిమం మెంబర్స్‌ని క్రియేట్ చేసుకోండి. ఈ ఆపర్చునిటీని ఫ్యూచర్‌లో యుటిలైజ్ చేసుకోండి. దాని ద్వారా ఎంత ఇన్‌కమ్ రాబోతుందంటే అంత ఇన్‌కమ్ రాబోతా ఉంది. సో, లాస్ట్ వన్ అటామిస్ కల్చర్.
సో వీళ్ళ కల్చర్ గనక చూస్తే వీఆర్ షూర్ దట్ అవర్ 3 కల్చర్స్ విల్ బి ఫెర్టైల్ ఫౌండేషన్ ఫర్ అస్ టు లాస్ట్ ఓవర్ ద నెక్స్ట్ 100 ఇయర్స్. ఇంకొక 100 ఇయర్స్ వరకు కూడా వీళ్ళు ఫాలో అవుతున్నటువంటి కల్చర్స్ అనేది ఖచ్చితంగా హెల్ప్ అవుతాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. అబ్జర్వింగ్ ప్రిన్సిపల్స్. సో ఎంటైర్ ద వరల్డ్ సేమ్ ఎథిక్స్, సేమ్ ప్రిన్సిపల్స్ తోటి కంపెనీ రన్ అవుతా ఉంది. సో ఎక్కడ చూసినా ఒకటే సౌండ్. మన మోటో అట్లనే కమాన్ కమాన్ లెట్స్ డూ ఇట్. ఎక్కడ కూడా ప్రతి ఇయర్ కూడా ఒక ఇనిషియేటివ్ అనేది తీసుకొస్తా ఉన్నారు. ఇప్పుడు కూడా గో 100 అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. అట్లనే బీ ఎక్సలెంట్ ఆర్ బీ ఎక్స్‌ట్రీమ్ అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఇట్లా ఎంటైర్ ద వరల్డ్ సేమ్ ప్రిన్సిపల్స్‌ని కంపెనీ రన్ చేయడం జరుగుతా ఉంది. కంపెనీ దట్ పర్స్యూస్ కల్చర్ ఆఫ్ మ్యూచువల్ గ్రోత్. పార్ట్నర్స్ గ్రో అవుతా ఉన్నారు. కస్టమర్స్ గ్రో అవుతా ఉన్నారు. కంపెనీ కూడా గ్రో అవుతా ఉంది. సో అట్లా ఒక పేరెంటింగ్ కంపెనీగా ఈరోజు ముందుండటం జరుగుతా ఉంది. వీళ్ళందరినీ కూడా కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతా ఉంది. సో అట్లనే షేరింగ్. సో వీళ్ళు చేస్తున్నటువంటి టర్నోవర్ ఏదైతే ఉందో అందులో 2.04% టాప్ 10 కంపెనీస్‌లో వాళ్ళు ఎంతెంత షేర్ చేస్తున్నారనేది ఇక్కడ క్లియర్‌గా ఇచ్చున్నారు. కొరియాలో ఉన్నటువంటి టాప్ 10 కంపెనీస్‌లో. ఆ షేరింగ్ పరంగా చూస్తున్నా గానీ వీఆర్ ద నంబర్ 1. ఎక్కువ అమౌంట్‌ని ఇక్కడ షేర్ చేయటం జరుగుతా ఉంది. సో టాప్ 500 కంపెనీస్ ఇన్ 2022 హూస్ డొనేట్స్ టు సేల్స్ రేషియో ఎక్సీడ్స్ 2%. సో 2%కి మించి ఎవరు కూడా చేయట్లేదు. కానీ అటామీ వాళ్ళకొచ్చే దాంట్లో 2.04% ప్యూర్ పీపుల్ కోసం షేర్ చేయటం జరుగుతా ఉంది. సో ఇక్కడ ఇంకా సక్సెస్ సిస్టమ్ గనక చూస్తే సో కస్టమర్ సక్సెస్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటెడ్ బై ద హెడ్ ఆఫీస్ హెల్ప్స్ అటామీ మెంబర్స్ అరౌండ్ ద వరల్డ్ అచీవ్ సక్సెస్. సో మనకి జరుగుతున్నటువంటి ఈ సక్సెస్ సెమినార్స్ కావచ్చు, వీటన్నీ చూసుకుంటే కొరియాలో మనకున్నటువంటి ఈ సక్సెస్ సెమినార్ హాల్ ఏదైతే ఉందో ఓన్ హాల్ ఉంది. అందులో 7,500 మంది ఒకేసారి ఆ మీటింగ్‌ని చూడటానికి లైవ్‌లో అవకాశం కల్పించున్నారు. బై గాడ్ గ్రేస్ నా అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఆ హాల్‌లో ఫస్ట్ రోలో కూర్చొని నేను కూడా ఒక సెమినార్‌ని చూడటం జరిగింది. మొన్న అక్టోబర్‌లో వెళ్ళినప్పుడు యాంగిల్ పార్క్ గారిని కూడా దగ్గర నుంచి చూడటం జరిగింది. ఆయన పక్కనే నిలబడి ఆయనకి షేక్ హ్యాండ్ ఇస్తూ ఫోటో తీసుకోవడం కూడా జరిగింది. సో ఎటువంటి సక్సెస్ సిస్టమ్ ఇక్కడ డిజైన్ చేస్తుందండి. సో సక్సెస్ అకాడమీ అంటే రెగ్యులర్‌గా మనకి సక్సెస్ సెమినార్ జరుగుతా ఉన్నాయి. గ్లోబల్‌గా సెమినార్స్ జరుగుతా ఉన్నాయి. సో పార్ట్ టైమర్స్‌కి 1 డే సెమినార్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతా ఉంది. ఎడ్యుకేషన్ సెంటర్స్ ద్వారా ఎడ్యుకేట్ చేస్తా ఉన్నారు. జూమ్ మీటింగ్స్ ద్వారా, ప్రొడక్ట్ ట్రైనింగ్స్ ద్వారా రకరకాలుగా కస్టమర్స్ సక్సెస్ అవ్వడం కోసం ఈ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా హెల్ప్ అవ్వడం జరుగుతా ఉంది. సో ఈవెన్ కోవిడ్ టైంలో కూడా ఆన్‌లైన్ అనేది తీసుకొచ్చేసి సెమినార్స్ ఆగకుండా మెంబర్స్ ఎక్కడ కూడా డల్ అవ్వకుండా వాళ్ళ గ్రోత్‌కి హెల్ప్ చేయటం జరుగుతా ఉంది. అట్లా ఆన్‌లైను, ఆఫ్‌లైను సక్సెస్ సిస్టమ్‌ని ఇక్కడ డిజైన్ చేసున్నారు. సో ఇంకా మార్కెటింగ్ ప్లాన్ అనేది మనం చూసుకోవచ్చండి. దీన్ని మనం కంటిన్యూ చేద్దాం రేపటి సెషన్‌లో. సో ఇదంతా గూడా కేవలం కంపెనీ గురించి. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే అటామీ గురించి ఎంతైనా మనం మాట్లాడుకోవచ్చని జెప్పేసి చెప్పొచ్చు. సో అటువంటి కంపెనీ. సో దీన్ని పూర్తిగా అర్థం జేసుకోండి. ఈ ఆపర్చునిటీని పూర్తిగా ప్రతి ఒక్కరు గూడా సద్వినియోగపరచుకోండి. డోంట్ థింక్ ఓవర్. మరి ఎక్కువగా థింక్ చేసి కాంప్లికేట్ అనేది చేసుకోవద్దు. చాలా సింపుల్ బిజినెస్. కస్టమర్ సాటిస్ఫాక్షన్, కస్టమర్ సక్సెస్. ఆ 2 గనక మీరు అర్థం చేసుకుంటే కాన్సెప్ట్ మొత్తం గూడా అర్థమైపోతది. థాంక్ యూ ఆల్ ద లీడర్స్. ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. ఇదంతా గూడా రికార్డ్ చేసిందండి. యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తా ఉన్నాం. నా యూట్యూబ్ ఛానల్ పేరు వాసు పొమ్మడి అని ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. మీ టీమ్ మెంబర్స్‌కి వీడియోస్‌ని షేర్ చేసుకొని త్వరగా గూడా సక్సెస్ అవ్వడానికి దీన్ని ఉపయోగించుకోవచ్చు. థాంక్ యూ ఆల్. ఆల్ ద బెస్ట్.